హలో యూఎస్ ఈరోజు క్లాస్లో ఇమ్యూనాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ని చూద్దామండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ ఉండేటటువంటి క్వశ్చన్స్ని మనము డిస్కషన్ చేసుకున్నాం. సో ఇవాళ క్లాస్లో కూడా మరికొన్ని ఇమ్యూనాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్లో ఉండేటటువంటి బిట్ బ్యాంక్ను ఆబ్జెక్టివ్ బిట్స్ మనము చూద్దాం. సో ఇక్కడ ఇవాటి క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వైరస్ సాంక్రమిత కణాలచే స్రవించబడి పురుగు కణాల్లో వైరస్ వ్యతిరేక స్థితిని ప్రేరేపించేటటువంటి సైటోకైన్స్ ఏవి అని అడుగుతున్నాడు. సో అంటే వైరస్ సోకినటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి స్రవించబడినటువంటి సైటోకైన్స్ వేరే అంటే ఇతర కణాలు పొరుగు కణాల్లో ఉండేటటువంటి పొరుగు కణాలకు సోకినటువంటి వైరస్ ప్రభావాన్ని తగ్గించేవి తగ్గించేటటువంటి సైటోకైన్స్ ఏవి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటివి? ఇంటర్ల్యూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, ఉజ్జీరణ మాధ్యమిక పదార్థాలు, ఎంఎక్సి. సో ఇందులో ఈ నాలుగింటిలో కూడా మనకు తెలిసి ఇంటర్ఫెరాన్స్. సో ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటివి ఏం చేస్తాయి? అవి వైరస్ సాంక్రమిత కణాల నుండి ఉత్పత్తి కాబడతాయని మనకు ఆల్రెడీ తెలుసు. సో వైరస్ సాంక్రమిత కణాల నుండి ఉత్పత్తి కాబడి వేరే ఇతర కణాలకు కనుక వైరస్ సోకినట్లయితే దానిని నశింపజేయడానికి ఇంటర్ఫెరాన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. అయితే దీంట్లో ముఖ్య పాత్ర వహించేటటువంటి ఇంటర్ఫెరాన్స్ ఏంటివంటే ఆల్ఫా మరియు బీటా ఇంటర్ఫెరాన్స్. సో వీటిని మొదటి తరగతి ఇంటర్ఫెరాన్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ మొదటి తరగతిగా పేర్కొనేటువంటి ఆల్ఫా బీటా ఇంటర్ఫెరాన్స్ అనేటివి ఏ కణానికైతే సోకుతాయో ఆ కణాల నుండి అంటే వైరస్ సాంక్రమిక కణాలు వీటిని ఉత్పత్తి చేస్తాయి. సో అలా ఉత్పత్తి కాబట్టేటువంటి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటివి వేరే ఇతర కణాలు అంటే వైరస్ సోకినటువంటి కణాల్లోనికి వెళ్ళి ఆ కణాన్ని ఆ కణం యొక్క సంక్రమణను నిర్వీర్యపరచడం అనేది చేస్తాయి. సో కాబట్టి నా 47th క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్రతిదేహంతో బంధితం అవ్వగలిగినప్పటికీ వాహక అణువుకు బంధితం అవ్వకుండా ఎటువంటి అసంక్రామిత అణుక్రియను ప్రారంభించలేని ఒక రసాయనాన్ని ఇలా వ్యవహరిస్తారు అని క్వశ్చన్ ఉంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పెరిటోప్, రియోజిన్, హెప్టెన్, ఎలర్జిన్. సో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ప్రతిదేహంతో బంధితం అవ్వగలుగుతుంది అంటే ప్రతిదేహంతో చర్య జరుపుతుంది, కానీ వాహక అణువుకు బంధితం అవ్వకుండా ఎటువంటి అసంక్రామిత అణుక్రియను ప్రారంభించలేని ఒక రసాయనాన్ని ఏమంటారంటే ఇక్కడ హెప్టేన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు అంటే హెప్టేన్ మనం కామన్గా ఏమంటుంటాము? అసంతృప్త ప్రతిజనకంగా పేర్కొంటాం. దేన్ని అసంతృప్త ప్రతిజనకంగా పేర్కొంటున్నాం మనం ఇక్కడ? అది ప్రతిదేహంతో చర్య జరుపుతుంది కానీ అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందింపలేదు. కాబట్టి అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందింపలేనటువంటి అసంక్రామ్యత వ్యవస్థను ఉత్తేజపరచినటువంటి యాంటీబాడీస్తో చర్య జరిపినప్పటికీ యాంటీబాడీని ఉత్పత్తి చేసేటటువంటి అసంక్రామ్యత వ్యవస్థతో అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందించబడినటువంటి ఏదైతే అసంతృప్త ప్రతిజనకం ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే హెప్టేన్స్ అంటారు. మరి ఎప్పుడు క్రియావంతమవుతాయి, ఎప్పుడు సంతృప్తమైనటువంటి యాంటీజెన్స్గా ప్రవర్తిస్తాయంటే వీటికి ఒక ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అంటే ఒక రవాణా ప్రోటీన్ అనేటటువంటి యానకం ఒక వాహకాన్ని అందించినప్పుడు ఆ వాహకం ద్వారా ఆ వాహకంతో కలిసి అది ఏం చేస్తుంది? అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది స్వతహాగా అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందింపలేదు కాబట్టి దీన్ని అసంతృప్త ప్రతిజనకంగా పేర్కొంటారు అంటే హెప్టేన్ అని అర్థం. సో 48 క్వశ్చన్స్కు కరెక్ట్ ఆప్షన్ థర్డ్ వన్ హెప్టేన్. నెక్స్ట్ 49th క్వశ్చన్, ఇంటర్ఫెరాన్లని స్రవించేవి. ఇందాకనే వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే అక్కడ మనకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇది వైరస్ సాంక్రమిత కణాలు మాత్రమే ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేస్తాయి. వైరస్లు కావు, బ్యాక్టీరియాలు కావు, కణితి కణాలు కావు. కాబట్టి 49th క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూసినట్లయితే ఈ కింది వాటిలో యుగల పోచలను కలిగి ఉండేది. దీంట్లో ఏ వైరస్ కాదు, హెపటైటిస్ ఏ వైరస్ కలిగి ఉండదు, సి వైరస్ కలిగి ఉండదు, డి వైరస్ కూడా కలిగి ఉండదు. హెపటైటిస్ బి వైరస్ మాత్రమే యుగల పోచలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఎయిడ్స్ కారణమైనటువంటి రిట్రో వైరస్. సో ఇది కామన్గా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే, HIV. ఓకే, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. సో ఇక్కడ 52 క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ప్రతిజనక సమర్పక కణంగా పనిచేయనిది
ఇక్కడ బి కణం, టీహెచ్ కణం, డెండ్రైటిక్ కణం, స్థూలభక్ష కణం. ఇక్కడ బి కణం అనేది కామన్గా ఏం చేస్తుంది, వచ్చినటువంటి ప్రతిజనకాన్ని గ్రహించి దాన్ని ఎంహెచ్సి అణువుల ద్వారా టీసెట్ లింఫోసైట్స్కు అందజేస్తుంది. సేమ్ డెండ్రైటిక్ కణాలు కావచ్చు, స్థూలభక్ష కణాలు కావచ్చు, మనం హ్యూమరల్ ఇమ్యూనిటీని చూసినా లేదా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ చూసినా కూడా ఈ బి కణం కానీ, డెండ్రైటిక్ కణం కానీ, స్థూలభక్ష కణం కానీ 3 రకాల కణాలు వచ్చినటువంటి యాంటీజెన్ పదార్థాన్ని బంధించి దాన్ని టీ కణాలకు సమర్పించడంలో ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టీ హెల్పర్ కణం. ఇది కేవలం ప్రతిజనకాన్ని తీసుకోవడం మాత్రం, ప్రతిజనకాన్ని రిసీవ్ చేసుకొని సంబంధిత యాంటీబాడీస్లోని సంబంధిత అంత్య ఉత్పన్నాల ఉత్పాదనలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, 52 క్వశ్చన్కి వచ్చేసరికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ టీహెచ్ కణం. దీనిలో లైసోజైమ్ ఉంటుంది. కన్నీరులో మనకు తెలుసు, కన్నీరులో ఉండేటటువంటి పదార్థాన్ని మనం లైసోజైమ్గా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్, సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ వేనిని ఉత్పత్తి చేస్తాయి. సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ మనం హ్యూమరల్ ఇమ్యూనిటీలో చూసినాం, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనం చూసినాం. సో ఇక్కడ MHC1 ఇది మేజర్ హిస్టోకంపాటిబిలిటీ క్లాస్ 1 కాంప్లెక్స్ చేత ఉత్తేజపరచబడినటువంటి, అంటే యాంటీజెన్ గ్రహించబడినటువంటి టీ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో, సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిఫోరిన్స్ గ్రాంజైమ్స్ అనేటటువంటి పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ పెరిఫోరిన్స్ గ్రాంజైమ్స్ అనేటివి ఏం చేస్తాయి, టార్గెట్ కణం, అంటే ఏదైతే యాంటీజెన్ సోకినటువంటి కణాలు ఉంటాయో అవి క్యాన్సర్ కణాలు కావచ్చు, బ్యాక్టీరియా ఉన్నటువంటి కణాంతస్థ కణాలు కావచ్చు, వైరస్ ఉన్నటువంటి కణాంతస్థ కణాలు కావచ్చు, వాటిని పూర్తిగా నిర్వీర్యపరచడం, నశింపజేయడం అనేది ఈ పెరిఫోరిన్స్ మరియు గ్రాంజైమ్ల యొక్క విధి. కాబట్టి ఈ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు ఏవి అంటే పెరిఫోరిన్స్ మరియు గ్రాంజైమ్స్ అనేటటువంటి విష పదార్థాలు. నెక్స్ట్, ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను స్రవించేవి. స్రవించేవి అంటే ఉత్తేజపరిచేటటువంటి వ్యవస్థను, అసంక్రామిత వ్యవస్థను ఉత్తేజపరిచి వచ్చినటువంటి ఏదైతే పెప్టైడ్ పదార్థం ఉంటుందో, ప్రోటీన్ సంబంధిత అన్ని పదార్థం ఉంటుందో దాన్ని నశింపజేయడానికి ఉండేటటువంటి ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటిని ఉజ్వలన ఉత్తేజక మాధ్యమిక పదార్థాలు అంటారు. సో ఇక్కడ వాటిని విడుదల చేసేటటువంటి కణాలు ఏవని చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ నుంచి మాస్ట్ కణాలు బేసోఫిల్స్ ఉన్నాయి, బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, మాస్ట్ కణాలు ఇసినోఫిల్స్ ఉన్నాయి, 4th వన్ లింఫోసైట్స్ మోనోసైట్స్ ఉన్నాయి. సో మనకి 4 వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదేంటి అంటే మాస్ట్ కణాలు బేసోఫిల్స్. సో ఇక్కడ మాస్ట్ కణాలు బేసోఫిల్స్ రెండు కూడా దాదాపు 3 నుండి 4-5 వరకు ఇవి సంబంధిత పదార్థాలను, ఉజ్వలన మాధ్యమిక పదార్థాలను స్రవిస్తాయి. మనం చెప్పుకున్నాం డెక్స్ట్రిన్ కావచ్చు, ఇది డెక్స్ట్రిన్, సెరటోనిన్ లాంటి పదార్థాలను ఏది మాస్ట్ కణాలు మరియు బేసోఫిల్స్ అనేటివి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి 55 క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాస్ట్ కణాలు బేసోఫిల్స్. నెక్స్ట్ 56th క్వశ్చన్కి వచ్చేసరికి ప్రతిదేహంతో బంధితమయ్యే ప్రతిజనకం భాగం. మనకు ఆల్రెడీ తెలుసు, ప్రతిదేహం అనేది ప్రతిజనకం అనేది ఎపిటోప్స్ను కలిగి ఉంటే ప్రతిజనకం అనేది పారాటోప్స్ను కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రతిదేహంతో బంధితమైన ప్రతిజనకపు భాగం అడుగుతున్నాడు. మరి ప్రతిజనకం పైన ఉండేది ఏంటి, ఎపిటోప్. కాబట్టి ఆ ఎపిటోప్ అనేది వచ్చినటువంటి, అంటే అక్కడ విడుదలైనటువంటి యాంటీబాడీలో ఉన్నటువంటి పారాటోప్తో బంధితం కాబట్టి తర్వాత రెండింటి మధ్య చర్య జరపబడుతుంది. నెక్స్ట్ 56th క్వశ్చన్కి వచ్చేసరికి 4th అనేది కరెక్ట్ ఆప్షన్. స్తబ్దత అసంక్రమిత దీన్ని కలిగించదు. రైట్, స్తబ్దత అసంక్రామ్యత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక వ్యక్తి అంటే వ్యాధి నిరోధకత ఉన్నటువంటి వ్యక్తి నుండి వ్యాధి నిరోధకత లేని వ్యక్తిలోనికి యాంటీబాడీలు ప్రవేశపెట్టి ఏర్పరిచేటువంటి అసంక్రామ్యతను స్తబ్దత అసంక్రామ్యతగా పేర్కొన్నాం. సో ఇలా వచ్చేటటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి జ్ఞప్తి అనుక్రియను ఏర్పరచు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నటువంటి యాంటీబాడీస్ మనం దేహంలోకి ప్రవేశపెడుతున్నాం కాబట్టి అవి మాత్రమే అక్కడ చర్య జరపడం చూస్తాం మనం. కానీ వాటి నుండి మళ్ళీ తిరిగి మెమోరీ సెల్స్ ఏర్పడడం అనేది జరగదు. ఇది కేవలం యాంటీజెన్ ప్రభావం చేత ప్రభావకమైనటువంటి ఏవైతే ఎఫెక్టర్ టీ సెల్స్ ఉంటాయో వాటి నుండి మాత్రమే, బీ సెల్స్ ఉంటాయో వాటి నుండి మాత్రమే మనకు మెమొరీ సెల్స్ ఏర్పడడం అనేది చూస్తాం. ఓకే, 57th క్వశ్చన్కి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో 58th క్వశ్చన్ చూసినట్లయితే పరిపూరక ప్రోటీన్లు, భక్షక కణాలు మొదలైన వాటికి బంధితమయ్యే ప్రతిదేహపు ప్రాంతం.
కామన్గా మనము యాంటీబాడీలు 2 ప్రాంతాలు చూస్తాం, ఫ్యాబ్ ప్రాంతము, ఎఫ్సి ప్రాంతము. ఓకే, సో ఇక్కడ ఎఫ్సి ప్రాంతం అనేది పరిపూరక ప్రోటీన్స్ మరియు భక్షక కణాల మొదలైన వాటికి బంధితమైనటువంటి ప్రతిదేహం. ఏదైనా అంటే ఏ ప్రతిభ దేహంలో కూడా వైవిధ్యభరితమైనటువంటి అంటే ఏదైతే అస్థిర ప్రాంతం ఉంటుందో, యాంటీజన్తో బంధితమైనటువంటి ప్రాంతం ఉంటుందో దాన్ని వైవిధ్యభరిత ప్రాంతం లేదా ఫ్యాబ్ ప్రాంతంగా పేర్కొంటాం. అదే టార్గెట్ కణం అంటే సారీ సో ఏదైతే పరిపూరక ప్రోటీన్స్ కావచ్చు, భక్ష కణాలకు బంధితమైనటువంటి భారీ గొలుసు యొక్క అంత్య పదార్థం, భారీ గొలుసు యొక్క అంత్య నిర్మాణం ఉంటుందో దాన్ని మనము ఎఫ్సి ప్రాంతంగా పేర్కొన్నాం. కాబట్టి 58th క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 59th క్వశ్చన్కి వచ్చేసరికి ప్రతి ఇమ్యూనోగ్లోబులిన్లో ఉండే పాలీపెప్టైడ్స్. సో ప్రతి ఇమ్యూనోగ్లోబులిన్లో ఉండేటటువంటి పాలీపెప్టైడ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రతి ఇమ్యూనోగ్లోబులిన్, ప్రతి యాంటీబాడీ కూడా 4 పాలీపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది. వీటిలో 2 తేలికగా ఉంటాయి, మరి 2 భారీ గొలుసులుగా ఉంటాయని చెప్పుకున్నాం. సో 59th క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4th వన్, రైట్. సో ఇవి ఇంకా నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే 68th క్వశ్చన్ కనుక చూసినట్లయితే లింఫోసైట్స్ ప్రతిదేహాల ద్వారా కలిగేటటువంటి అసంక్రామ్యత. సో ఇది ఆబ్వియస్లీ 3వ రక్షణ రేఖగా మనము చెప్పుకుంటాం. లింఫోసైట్స్ మరియు ప్రతిదేహాల ద్వారా కలిగేటటువంటి రక్షణ రేఖ ఏది అని అంటే 3వ రక్షణ రేఖగా చెప్పుకోవచ్చు. 68th క్వశ్చన్కు 3 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 61 క్వశ్చన్కి వచ్చేసరికి ప్లాస్మా శోషరసం మొదలైన వాటిలోకి విడుదలయ్యే ప్రతిదేహాల మధ్యవర్తిత్వంతో కలిగే అసంక్రామ్యత. సో మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా అర్థమైపోతుంది. ప్లాస్మా మరియు శోషరసం అంటే ద్రవరూపిత పదార్థాల్లోనికి ఏది యాంటీబాడీలను విడుదల చేసి అక్కడ అసంక్రామ్యతను కలగజేసేటటువంటి విధానాన్ని ఏమంటాము అని చెప్తున్నారు. మనకి ఇక్కడ స్వాభావిక అసంక్రామ్యత ఇచ్చారు, అనిర్దిష్ట అసంక్రామ్యత ఇచ్చారు, కణ మధ్యవర్తిత అసంక్రామ్యత ఇచ్చారు. యాక్చువల్గా మనం హ్యూమోరల్ అంటేనే దేహద్రవ అని అర్థం వస్తుంది. సో దేహ ద్రవాలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను నశింపజేయడానికి ఆ దేహ ద్రవాల్లోనికి యాంటీబాడీలను స్రవించి ఏర్పరిచేటువంటి అసంక్రామిత వ్యవస్థని మనము హ్యూమరల్ అసంక్రామిత వ్యవస్థ లేదా దేహ ద్రవ మధ్యవర్తిత్వ అసంక్రామితగా పేర్కొన్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ 61 క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఇస్ హ్యూమరల్ అసంక్రామిత. ఓకే, నెక్స్ట్ ముఖ ద్వారా సంక్రమించేటటువంటి హెపటైటిస్ వైరస్లు ఏవి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్గా మనము దీనికి ముఖం ద్వారా సంక్రమించిన హెపటైటిస్కు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రతిజనకంతో బంధితమయ్యేటటువంటి ప్రతిదేహ భాగం ఇందాకనే చూసినాం మనం. ఏది భక్షకణాలతో ప్లస్ పరిపూరక ప్రోటీన్స్ బంధితమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకున్నాము, ఎఫ్సి ప్రాంతాన్ని చెప్పుకున్నాము. ఇక్కడ యాంటీబాడీస్తో మనం ఇందాక చెప్పుకున్నాం వైవిధ్యభరితమైనటువంటిది అమైనో అంత్యాన్ని కలిగి ఉన్నటువంటిది అమైనో అమ్లాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం మనం ఎఫ్సి ప్రాంతం అనేది దాన్ని వైవిధ్యభరితమైన ప్రాంతంగా పేర్కొంటాం. ఎందుకంటే యాంటీజన్లో ఉండేటువంటి ఎపిటోప్లతో అంటే వివిధ రకాల ఎపిటోప్లతో సరితూగేటటువంటి యాంటీబాడీలుగా లేదా గ్రాహక ప్రాంతాలుగా మార్పు చెందాలి. కాబట్టి ఆ మార్పు చెందే ప్రాంతాన్ని మనం అస్థిర ప్రాంతం లేదా వైవిధ్యభరిత ప్రాంతం అంటాం. దాన్ని ఎఫ్సి ప్రాంతంగా కూడా పేర్కొంటాం. కాబట్టి 63 క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ని ఫ్యాబ్ ప్రాంతంగా పేర్కొంటాం. 63 క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్యాబ్ ప్రాంతం, 3rd ఆప్షన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ మశూచి లాంటి సహజ సంక్రమణకి అనుక్రియగా ఒక వ్యక్తిలో అభివృద్ధి చెందేటటువంటి అసంక్రామ్యత. సో ఇది కామన్గా స్మాల్ పాక్స్. సో ఈ సహజ ఆర్జిత క్రియాశీలత సంక్రామ్యత, సహజ ఆర్జిత శబ్దత అసంక్రామ్యత, కృత్రిమ ఆర్జిత క్రియాశీలత అసంక్రామ్యత, కృత్రిమ ఆర్జిత శబ్దత అసంక్రామ్యత, ఈ 4 వచ్చేది ఫస్ట్ ఆప్షన్ మనము ఆన్సర్గా చెప్పుకుంటాము. సహజ ఆర్జిత క్రియాశీల అసంక్రామ్యతగా పేర్కొంటాం. ఓకే, సో ఇది స్మాల్ పాక్స్కి. నెక్స్ట్ బి కణ గ్రాహకానికి నిర్దిష్టంగా బంధితమయ్యే పదార్థము. సో బి కణ గ్రాహకానికి అంటే బి కణం ఉపరితలం పైన ఉన్నటువంటి యాంటీజన్ గ్రాహకాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించడానికి వాటితో బంధితమయ్యేటటువంటి పదార్థం ఏది అంటే ఆబ్వియస్లీ యాంటీజన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రతిజనకం అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ కింది వాటిలో ప్రాథమిక శోషాభాయాలు కానిది అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ఇమ్యునాలజీలో ఉన్నటువంటి లింఫాయిడ్ అవయవాల గురించి చదువుకున్నప్పుడు ప్రాథమిక అవయవాలు, ద్వితీయ అవయవాల గురించి చూసినాం. సో ప్రాథమిక అవయవాలు ఏమేమి అనుకున్నాము? సాధారణంగా థైమస్ గ్రంథిని,
అస్థిమజ్జను, అదేవిధంగా బల్స్ ఆఫ్ ఫ్యాబ్రిసియస్ను మనము థైమ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలుగా చెప్పుకున్నాం. మరి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ప్రాథమిక శోషాభావం కానిది అని అడిగిండు. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు, బల్స్ ఆఫ్ ఫ్యాబ్రిసియస్, బాలగ్రంథి, ప్లీహం, అస్థిమజ్జ ఇచ్చారు. సో బల్స్ ఆఫ్ ఫ్యాబ్రిసియస్, బాలగ్రంథి, అస్థిమజ్జ మూడు కూడా ప్రాథమిక శోషాభావాలే. మరి కానిది ఏంటంటే ఇక్కడ ప్లీహం. ప్లీహం అనేది ద్వితీయ శోషాభావంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 66 క్వశ్చన్కు కరెక్ట్ ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్పు చెందిన స్వీయ కణాలు. సో కింది సెంటెన్స్కు సూటబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ప్రతిజనకాలని MHC 1తో బంధించి CD4 కణాలకు సమర్పిస్తాయి. CD4 కణాలకు సమర్పిస్తాయి. సో ఇక్కడ MHC 1 అనేది CD4తో బంధితం కాదు. నెక్స్ట్, ప్రతిజనకాలని MHC 1తో బంధించి CD8 కణాలకి సమర్పిస్తాయి. థర్డ్ వన్, ప్రతిజనకాలని MHC 2తో బంధించి CD4 కణాలకి సమర్పిస్తాయి. ప్రతిజనకాలని MHC 2తో బంధించి CD8 కణాలకి అందిస్తాయి. సో ఈ నాలుగింటిలో కూడా రెండవది అనేది కరెక్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో మార్పు చెందిన స్వీయ కణాలు అనేటివి ప్రతిజనకాలని MHC 1తో బంధించి CD8 కణాలకు మాత్రమే సమర్పించడం జరుగుతుంది. రైట్. సో ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి, సో క్రింది వాటిలో అసంక్రమిత ద్రావణీయత మధ్యవర్తిత్వ పదార్థాలు కానివి. క్రింది వాటిలో అసంక్రమిత ద్రావణీయ మధ్యవర్తిత్వ పదార్థాలు కానివి. సో పరిపూరక ప్రోటీన్స్, ప్రతిదేహాలు, సైటోకైన్స్, ఇవి మూడు కూడా మనకు అసంక్రామ్యత ద్రావణీయతలో పాత్ర వహించినటువంటి పదార్థాలుగా చెప్పుకుంటాం. మరి కానివి ఏవి అంటే అసంక్రామ్యతను పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి ప్రతిజనకాలే ఇవి. ఈ క్వశ్చన్కు ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది 71 క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ వన్. నెక్స్ట్, తల్లి నుండి బిడ్డకు కొలెస్ట్రాల్ ద్వారా ప్రతిదేహాల మార్పిడి జరగటం వల్ల అభివృద్ధి చెందినటువంటి అసంక్రామ్యత ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ సాధారణంగా తల్లి నుండి బిడ్డకు సంక్రమించేటటువంటి ఏదైతే అసంక్రామ్యత ఉంటుందో అది మనకు జరాయు ద్వారా చూస్తాము. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేటటువంటి పదార్థం ద్వారా కూడా చూస్తాం. సో తల్లి నుండి బిడ్డకు సంక్రమించేటటువంటి ఏదైతే ఆ అసంక్రామ్యత ఉంటుందో ఆ అసంక్రామ్యత అనేది కొలెస్ట్రాల్ ద్వారా జరిగినట్లయితే కొలెస్ట్రాల్ ద్వారా జరిగినట్లయితే దాన్ని ఏమంటామని ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చిందండి. సో దాంట్లో ఆప్షన్స్ సహజ ఆర్జిత క్రియాశీలత అసంక్రామ్యత, సహజ ఆర్జిత స్తబ్దత అసంక్రామ్యత, కృత్రిమ ఆర్జిత క్రియాశీల అసంక్రామ్యత, కృత్రిమ ఆర్జిత స్తబ్దత అసంక్రామ్యత. సో ఇక్కడ మనకు స్తబ్దత అసంక్రామ్యత మాత్రమే మనకు దీనికి ఎగ్జాంపుల్గా దీనికి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి దాంట్లో తల్లి నుండి బిడ్డకు అంటున్నాం కాబట్టి అది సహజ సిద్ధంగా జరిగేటటువంటి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి, అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి ఆర్జిస్తుంది, అంటే యాక్వైర్ చేసుకుంటుంది, గ్రహించుకుంటుంది, స్వతహా కాకుండా వేరొక వ్యక్తి నుండి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆర్జిత అన్నాము. తల్లి నుండి బిడ్డకు వచ్చేటటువంటి సంక్రమించదు కాబట్టి సహజ సిద్ధంగా మనం పేర్కొన్నాము. సో స్తబ్దత అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తిలోనికి యాంటీబాడీస్ల యొక్క ట్రాన్స్పోర్ట్ మనము స్తబ్దతగా పేర్కొన్నాం. కాబట్టి సహజ ఆర్జిత స్తబ్దత అసంక్రామ్యం అనేది కరెక్ట్ ఆప్షన్గా మనము దీనికి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వ్యాఖ్య. సో ఇక్కడ మనకు వ్యాఖ్య రూపంలో 2 సెంటెన్సెస్ ఇచ్చి ఆ 2 సెంటెన్సెస్లో కరెక్ట్ ఆప్షన్ మనము పేర్కొన్నానని క్వశ్చన్ ఉందండి ఇక్కడ. సో ఇక్కడ ఏ సెంటెన్స్ వచ్చేసి ప్రతిదేహాలు బ్యాక్టీరియాను ఆప్సనైజ్ చేస్తాయి. ఆర్ సెంటెన్స్ వచ్చి దానికి రీజన్ చెప్తే ప్రతిదేహాలు కరగని ప్రతిజనకాలని అవక్షేపణం చేస్తాయి, కరిగే ప్రతిజనకాలను గుచ్చీకరణం చేస్తాయి. సో దీనికి వచ్చేసి ఏఆర్ నిజం, ఏకు ఆర్ సరైన వివరణ. సో రెండవది ఏఆర్ నిజం కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. మూడవది ఏ మాత్రమే నిజం, ఆర్ నిజం కాదు. నాలుగవది ఆర్ మాత్రమే నిజం, ఏ నిజం కాదు. ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మూడవ దాన్ని మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఏ మాత్రమే నిజం, ఆర్ నిజం కాదు. సో అంటే ప్రతిదేహాలు అనేటివి బ్యాక్టీరియాను ఆప్సనైజేషన్ చేస్తాయి కానీ ప్రతిదేహాలు కరగని ప్రతిజనకాలను అవక్షేపం చేయడం కానీ గుచ్చీకరణ చేయడం కానీ జరగదు అనేటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్గా మూడవదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రతిదేహపు కాడభాగం బాహువుల కింది భాగాలను కలిపి ఇలా పిలుస్తారు. స్థిర ప్రాంతం.
మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏది ఎఫ్సి ప్రాంతాన్ని మనం స్థిర ప్రాంతంగా పేర్కొంటాము అని. నెక్స్ట్, ద్వితీయ శోషాభ అవయవాలకు సంబంధించిన కింది వాక్యాలను అధ్యయనం చేయండి. ఓకే, సో ఇవి ప్రతిజనకాన్ని చేజిక్కించుకుని ఆ ప్రతిజనకంతో లింఫోసైట్స్ పరస్పర చర్య చెందడానికి కావలసిన స్థలాన్ని సమకూరుస్తాయి. ఓకే, ఇది కరెక్టే. సో ఈ అవయవాల అసంక్రామ్యత సామర్థ్య కణాలు క్రియాత్మక కణాలు పరివర్తన చెందుతాయి. సో ఈ వాక్యం కూడా కరెక్టే. ప్లీహం శోషరస కణుపులు అనేవి ఉన్నతంగా వ్యవస్థీకరణం చెందినటువంటి ద్వితీయ శోషాభ అవయవాలు. దిస్ ఇస్ రైట్. శ్లేష్మస్తర సంబంధ శోషాభ కణజాలం అనేది తక్కువ వ్యవస్థీకరణ చెందిన శోషాభ కణం. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయినవి కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 4వది అన్నీ సత్యమే అనేది మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 76th క్వశ్చన్ చూసినట్లయితే వీటి సంక్లిష్టాన్ని టీసీఆర్ గుర్తిస్తుంది. అంటే టీ సెల్ రిసెప్టార్ అనేది ఇక్కడ ఉన్నటువంటి 4 సంక్లిష్టాలు దేన్ని గుర్తిస్తుంది అనేటువంటి క్వశ్చన్ అనమాట. అన్య ప్రతిజనకం, అన్య ఎంహెచ్సి, స్వీయ ప్రతిజనకం, అన్య ఎంహెచ్సి, అన్య ప్రతిజనకం, స్వీయ ఎంహెచ్సి, స్వీయ ప్రతిజనకం, స్వీయ ఎంహెచ్సి. 4ంటిలో కూడా ఆన్సర్ వచ్చేసి అన్య ప్రతిజనకం, స్వీయ ఎంహెచ్సి మూడవది. సో ఇక్కడ అన్య ప్రతిజనకం అంటే మన దేహంలో ఆల్రెడీ ఇది భక్ష కణాలపైన కావచ్చు, ప్రతిజనకాన్ని గ్రహించేటటువంటి కణాల పైన కావచ్చు, కణాలలో ఏముంటుంది, ఎంహెచ్సి ఉంటుంది కాబట్టి అది మన స్వతహాకు సంబంధించినటువంటి స్వీయకు సంబంధించినటువంటి మన దేహానికి సంబంధించినటువంటి ఎంహెచ్సి అణువులు కాబట్టి అవి ఏం చేస్తాయి, బయట నుండి వచ్చేటటువంటి పదార్థాన్ని మాత్రమే అవి ఇది సంక్లిష్టాన్ని గుర్తించి ఇతర కణాలకు అందజేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ అన్య ప్రతిజనకాన్ని స్వీయ ఎంహెచ్సి కణం అనేది గుర్తించి దాన్ని టీ సెల్ రిసెప్టార్కి అందజేయడం అనేది జరుగుతుంది. టీ లింఫోసైట్స్ పైన ఉన్నటువంటి టీ సెల్ రిసెప్టార్స్కి అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 76th క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ 3rd one. నెక్స్ట్ 77 క్వశ్చన్, హ్యూమరల్ అసంక్రామ్యతలోని సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. అసంక్రామ్యత సామర్థ్య బి కణం, దేహ ద్రవాల్లోనికి ప్రతిదేహాలను విడుదలవ్వడం. బి కణం ప్రోజెనిటర్, ప్లాస్మా కణం క్రియాత్మక బి కణం. అంటే హ్యూమరల్ అసంక్రామ్యత జరిగేటటువంటి విధానాన్ని, హ్యూమరల్ అసంక్రామ్యత ప్రారంభము నుండి చివరి దాకా అంటే అది పూర్తయ్యేంత వరకు ఉండేటువంటి వరుస క్రమాలను మనం ఇక్కడ చెప్పుకుంటున్నారు. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, లింఫోసైట్స్ అనేటివి మనకు ఎక్కడి నుండి అస్థి మధ్య నుండి విడుదలవుతాయని చెప్పుకున్నాం. సో అస్థి మధ్య నుండి విడుదలయ్యేటటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవి మొదటగా ప్రోజెనిటర్ కణాలుగా ఏర్పడి ఉంటాయి. అంటే సి వచ్చేసి మనకు మొదటి స్టెప్గా చెప్పుకోవచ్చు. బి కణం ప్రొజెనిటర్గా ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది, అసంక్రామిత సామర్థ్య కణంగా బి కణం అనేది ఉత్తేజన అంటే అసంక్రామితను ఏర్పరిచేటటువంటి పరిపక్వత చెందినటువంటి కణంగా ఇక్కడ బి కణం అనేది మార్పు చెందుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, బి కణం అనేది ఉత్తేజితం అవుతుంది, అంటే ప్రత్యక్షీకరణం గావించబడుతుంది, క్రియాత్మకమైనటువంటి బి కణంగా మార్చబడుతుంది. నెక్స్ట్ అది ప్లాస్మా కణం అంటే క్రియాత్మకమైనటువంటి ఉత్తేజమైనటువంటి బి కణం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ప్లాస్మా కణాలు మెమరీ కణాలుగా విభజన చెందుతుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లాస్మా కణం. ఓకే, ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రతిదేహాలు అంటే దేహ ద్రవాల్లోనికి ప్రతిదేహాలు విడుదలవ్వడము. ఇలా విడుదలైనటువంటి ప్లాస్మా కణం యాంటీబాడీస్ విడుదల చేస్తుంది. అవి దేహ ద్రవాల్లోనికి వెళ్ళి అక్కడ హ్యూమరల్ అసంక్రామ్యతను కలుగజేస్తాయి. కాబట్టి 77 క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 3 అనేది కరెక్ట్ ఆప్షన్గా మనము చెప్పుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే కింది జాబితాలను జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ABCDకి మనకు 1 2 3 4 5లను జతపరచవలసిందిగా మనకి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఉందండి. యాంటీ టెటానస్ సీరం. సో యాంటీ టెటానస్ సీరం అనేది దేనికి మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ కృత్రిమ ఆర్జిత స్తబ్దత అసంక్రామ్యత
అంటే ఏదైతే మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తిలోనికి యాంటీబాడీస్ను తీసుకురాం. సో అది కృత్రిమంగా జరపబడినట్లయితే కృత్రిమంగా తీసుకుపోయిన యాంటీబాడీస్ను మనం సంక్రమింపజేసినట్లయితే దాన్ని కృత్రిమార్జిత అసంక్రమితగా పేర్కొంటాం. దానికి ఎగ్జాంపుల్కి మనం యాంటీ టెటానస్ సీరంను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ దానికి ఫిఫ్త్ అనేది కరెక్ట్ సూటబుల్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీకి వచ్చేసి వ్యాక్సినేషన్. సో ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది కామన్గా వ్యాక్సిన్స్ని ఇవ్వడం ద్వారా ఏర్పడేటటువంటి అసంక్రమితను మనము కృత్రిమ ఆర్జిత క్రియాశీల అసంక్రమితగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అంటు తిరస్కరణకు వచ్చే సికి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ సూటబుల్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో మనము అంటు తిరస్కరణను చూడడం జరుగుతుంది. నెక్స్ట్ డీకి వచ్చేసి కణ బాహ్య బ్యాక్టీరియా. సో ఇక్కడ కణబాహ్య బ్యాక్టీరియా అనేది హ్యూమోరల్ అసంక్రామ్యత మనము చూడడం జరుగుతుంది. కాబట్టి 78th క్వశ్చన్కి వచ్చేసరికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఏకు సూటబుల్ ఆన్సర్ 5, బి సూటబుల్ ఆన్సర్ 3, సి సూటబుల్ ఆన్సర్ 1 అండ్ డి సూటబుల్ ఆన్సర్ 2గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 79 క్వశ్చన్కి వచ్చేసరికి కింది జాబితాలను జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఇక్కడ జాబితా 1లో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, జాబితా 2లో మనకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. సో కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతలో పాత్ర వహించేవి టీ కణాలు మాత్రమే. హ్యూమోరల్ అసంక్రామ్యత దీంట్లో బి కణాలు పాత్ర వహిస్తాయి. మొదటి రక్షణ రేఖ చర్మం శ్లేష్మస్తరాన్ని సంబంధిత నిర్మాణాలను మనం మొదటి రక్షణ రేఖగా పేర్కొంటాం. రెండవ రక్షణ రేఖ వచ్చేసరికి జ్వరం. దీంట్లో వచ్చేటటువంటి లక్షణాన్ని మనకి ఇక్కడ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి జ్వరం అనేది బీకి సూటబుల్గా ఉండేటటువంటి ఆప్షన్. కాబట్టి 79th క్వశ్చన్కు వచ్చేసి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రో వైరస్ అంటే అతిథేయ కణంలో సమాకలనం చెందిన వైరస్కి చెందినది అని అర్థం వస్తుంది. సో దీంట్లో ప్రో వైరస్ యుగల పోచల డిఎన్ఏను అంటే ఏదైతే మనం టార్గెట్ చేసినటువంటి కణం ఉంటుందో ఆ కణంలోనికి మనం చొప్పింపజేసేటటువంటి డిఎన్ఏ పదార్థం ఉంటుందో దాన్ని మనము ప్రో వైరస్గా పేర్కొనడం జరుగుతుంది. ప్రో వైరస్ అంటే అతిథేయ కణంలో సమాకలనం చెందినటువంటి వైరస్కు చెందినది. దాన్ని మనం యుగలపోచల డిఎన్ఏగా పేర్కొంటాం. నెక్స్ట్ మానవుల్లో భక్ష కణాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి. అంటే ఇందులో కొన్ని మాత్రమే కరెక్ట్గా మనకు ఇవ్వడం జరిగింది. ఇవి రెండవ రక్షణ రేఖను ఏర్పరుస్తాయి. ఇవి స్వీయ అన్య పదార్థాల మధ్య తేడాన్ని గుర్తిస్తాయి. వీటికి ప్రతిజనక గ్రాహకాలు ఉంటాయి. సో ఇందులో మొదటి 2 ఆప్షన్లు కరెక్ట్ అయినవిగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి 81 క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్. నెక్స్ట్ పెరిటినాల్ పద్ధతిలో సంక్రమణ చెందే హెపటైటిస్ ఏది? సో ఇక్కడ పెరిటినాల్ పద్ధతిలో సంక్రమణ చెందేటటువంటి వైరస్ ఏది అంటే ఇది హెపటైటిస్ బి వైరస్ మాత్రమే. రైట్. సో ఇవి ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ప్రాథమిక శోషాభావయవాలకు సంబంధించిన కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి. సో వీటిని కేంద్రీయ శోషాభావయవాలని కూడా అంటారు. ఈ అవయవాల్లో లింఫాయిడ్ ప్రొజెనిటర్ల సంక్రమిత సామర్థ్య కణాలుగా విభజన చెందుతాయి. పక్షుల్లో బర్సా ఫ్యాబ్రియస్ ఒక ప్రాథమిక శోషాభావయవము. అదేవిధంగా ప్లియం శ్లోసస్ కణుపులు క్షీరదాల్లోని ప్రాథమిక శోషాభావయవాలు. సో ఇచ్చినటువంటి 4గిట్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది 4వది అనేది రాంగ్ సెంటెన్స్గా ఉన్నది అని. కాబట్టి ఫస్ట్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్స్గా కరెక్ట్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనకు రెండవది అంటే 1, 2, 3 మాత్రమే సత్యమైనటువంటి వాక్యాలుగా చెప్పుకున్నాం. కాబట్టి 83 క్వశ్చన్కి వచ్చేసరికి సెకండ్ అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో ఇవి ఇవాళ మన క్లాస్లో చూసినటువంటి కొన్ని ఇమ్యూనాలజీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ అండి. థ్యాంక్ యూ.